ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ కోటదుర్గమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవ గోడపత్రికను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆవిష్కరించారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా పాలకొండలోని శ్రీ కోటదుర్గమ్మవారి దసరా మహోత్సవాలు జరుపుకున్నారు. గోడపత్రిక ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, ఈ ఏడాది కోటదుర్గమ్మవారి దసరా మహోత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయని, దేవాదాయ శాఖ వారు ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ప్రజలందరి వేడుకల్లో పాల్గొని శ్రీ కోటదుర్గమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ, శక్తి స్వరూపిణి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కోటదుర్గమ్మను ప్రజలందరూ దర్శించి తల్లి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. 11 దినాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసిందని, అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కోటదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజు మన కోటదుర్గమ్మ తల్లి టెంపుల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ దసరా ఉత్సవాల్ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే మరి అందరూ గ్రామ పెద్దలందరూ సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి అందరూ కూడా మరి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏదైతే మరి 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే 9 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా కోటదుర్గమ్మ తల్లి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టారు. మరి డోనర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మరి పిలుపునిస్తున్నాను. అలాగే మరి గుడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి వాలంటీర్స్ కానీ, అలాగే పెద్దలు కానీ అందరూ కూడా భాగస్వాములై ఈ దసరా ఉత్సవాల్ని ఈ పాలకొండలో విజయవంతం చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ ఏదైతే 22 నుంచి 2వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. పార్వతీపురం మండ్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో విశ్వావసునామ సంవత్సర విజయదశమి మహోత్సవాలు, దసరా పండుగ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభింపబడుతున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకే కొంగు బంగారంగా వెలిసినటువంటి కోటదుర్గమ్మ యొక్క దసరా నవరాత్రులు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. అయితే ప్రతి సంవత్సరానికి సంవత్సరంకి మార్పులు తెచ్చి భక్తులకు సదుపాయం కల్పించడంలో, అలాగే అన్నదాన కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, వినోద కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాల్లో వెసులుబాటు కల్పించి సామాన్య ప్రజల లగాయితూ పెద్ద స్థాయి వరకు అందరూ సమానంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయనతో విఘ్నేశ్వర పూజ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తరపున బట్టలు సమర్పించి నిజరూప దర్శనం తీయడమైనది అవుతుంది. కాబట్టి భక్తులెల్లరూ కూడా నిజరూప దర్శనం కోసం అందరికీ తెలిసిందే. సంవత్సరానికి ఒక్కసారి ఒరిజినల్ విగ్రహాన్ని చూపిస్తాం. ఆ ఒక్కరోజు తప్పించి 364 రోజులు కూడా ఆ నిజరూప దర్శనం ఉండదు. కాబట్టి అలాగే ఆ నిజరూప దర్శనాన్ని, రోజుకొక అవతారాన్ని, రోజుకొక ద్రవ్యంతో ప్రత్యేక అర్చన, సాయంకాలం పూజా కార్యక్రమాన్ని, మహిళలు పెద్ద ఎత్తున కూర్చొని వచ్చి తమ చేతులతో కుంకుమార్చన చేసుకోవడానికి ఎక్కడ కూడా
కూర్చొని పూజ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో టికెట్లు మాత్రమే తీసుకుంటారు. కానీ మన దేవాలయంలో శ్రావణ మాసం దసరా ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా కూర్చొని, పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కూర్చొని పూజించేటువంటి అద్భుత అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ టికెట్లు తీసుకొని 9 రోజులు 11 రోజులు జరిగే పూజా కార్యక్రమంలో ఎల్లరూ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా మరీ కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మ వారి దేవస్థానం, పాలకొండ. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈసారి 9 రోజులు పడవలసినటువంటి దసరా 11 రోజులు పడింది. ఏమిటయ్యా 9 రోజులు కదా, నవరాత్రులు అవ్వాలి, 2 రోజులు పెరగడానికి కారణం ఏంటంటే మనకు తిథులు వ్యత్యాసంలో అధిక మాసములు పడుతుంటాయి. ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి ఇలాగా 10 రాత్రులు 11వ రోజు విజయదశమి పడడం ఆనవాయితీ. కొన్ని సందర్భాల్లో 7 రోజులతో సరి, 2007లో అలా జరిగింది. 7 రోజులతో సరి మంగళవారం ప్రారంభం, మళ్ళీ మంగళవారంతో అణువు పండుగ అవుతుంది. కాబట్టి కాలమాన ప్రకారం భారతీయ సంస్కృతి ఆధారంగా జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ఈ తాలూకా తిథుల యొక్క వ్యత్యాసాల రీత్యా, తిథుల తాలూకా హెచ్చుతగ్గుల రీత్యా, అధిక మాసముల రీత్యా ఇలాగా 11 రోజులు పడింది. 11 రోజులు పడడం కూడా అదృష్టమే. ఈ సంవత్సరం అవతారాల్లో కాత్యాయనీదేవి అవతారం ఒకటి ప్రధానంగా మధ్యలో వస్తుంది. కాబట్టి ఎన్నైనా చేయొచ్చు, ఆ నవరాత్రులలో ఒట్టప్పుడు ఎన్ని అవతారాలైనా వేయొచ్చు, కానీ నవరాత్రులలో వేసిన అవతారాలకే ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ చూసి తరించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవికి సేవ చేసి వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా మనం అందరం 10 మందికి వడ్డించి మనం భోజనం చేస్తే బాగుంటుంది. అంతేగాని మన గ్రామదేవత కదా అని చెప్పి మనం వెంటనే భోజనం చేసి వెళ్ళిపోకూడదు. ఎవరికి తోచిన విధంగా అన్ని రకాలుగా తను ధన మనుమలను అర్పించి దేవి యొక్క కరుణా కటాక్ష అపేక్షణాలకు పాత్రవుతారని మరీ కోరుతున్నాము. జై కోటదుర్గ.